హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయంస్ కుకింగ్. ఈరోజు మనం చేయబోతున్నది మినపల పచ్చడి. మినపవల్ల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్ మినపప్పు వేయించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాత్రలో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలకి, లేకపోతే పగులుతాయి. ఇలా బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాత్రలో 2 తరిగిన టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు వేసుకోవాలి టమాటాలు వేయించుకునేటప్పుడు. టమాటాలు బాగా ఇలా వేయించుకోవాలి. నూనె బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత ఒక జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న మినప్పప్పు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అందులోనే వేయించి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి కొంచెం. అంతే, మినప్పప్పు పచ్చడి రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.